హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫైనల్గా పెద్ద మూవీ యొక్క 3 రోజుల కలెక్షన్స్ మూవీ టీం అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేసింది. నిజానికి ఈ మూవీకి ప్రీమియర్స్ పడిన దగ్గర నుంచి కూడా చాలా ఏరియాలో చాలా మంచి టాక్ వచ్చింది. అలాగే ముఖ్యంగా రివ్యూవర్స్ నుంచి చాలా నెగిటివిటీ అనేది వచ్చింది. మనం చూసాం, ఆల్రెడీ దాని మీద చాలా కాంట్రవర్సీ జరుగుతూనే ఉంది, ఇప్పటికీ స్టిల్ జరుగుతూనే ఉంది. దానికి కారణం కూడా మేబీ మూవీ టీం అనే చెప్పాలి. సో మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఏం జరిగిందో, వాటన్నిటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. అసలు తప్పు ఎవరిది, ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది సినిమా పరంగా అండ్ అలాగే రివ్యూవర్స్ పరంగా కూడా. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఎంత నెగిటివ్ టాక్ ఉన్నా సరే మూవీ కలెక్షన్స్ ఏ విధంగా వస్తున్నాయి, నిజంగా పెద్ద మూవీకి ఈ కలెక్షన్స్ అనేవి సరైనవా కాదా, సో ఓవరాల్గా మూవీ అనేది బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా, ఇలా ప్రతి టాపిక్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మహేష్ షో. గైస్, నా తరపున ఒక రిక్వెస్ట్, మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టియండి. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ కూడా వేసేయండి. ఇకపోతే పెద్ద మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా ఎంత నెగిటివిటీని ఫేస్ చేస్తుందో మనం ఆల్రెడీ సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇప్పటికీ కూడా ఆ నెగిటివిటీ అనేది రన్ అవుతూనే ఉంది. విపరీతమైన ట్రోలింగ్స్ పెరుగుతూనే ఉన్నాయి. కొంతమంది సినిమాని సపోర్ట్ చేస్తున్నారు, ఓకే, ఆబ్వియస్లీ వాళ్ళకి నచ్చింది, సపోర్ట్ చేస్తున్నారు. మూవీ కూడా సమ్ పార్ట్స్ నాకు కూడా నచ్చాయి, మన రివ్యూ కూడా నచ్చిందనే చెప్పాం. ఎందుకంటే కొన్ని మైనస్లో ఉన్న ఓవరాల్ మూవీ మాత్రం ఓకే, పర్వాలేదు, బాగుందని నాకు అనిపించింది కాబట్టి నచ్చిందనే చెప్పాను. కానీ ఈ సినిమాపై ప్రజెంట్ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ అయితే జరుగుతుంది. దానికి కారణం కూడా మూవీ టీం అనే చెప్పాలి. ఏంటి అంటే, ఫస్ట్లీ కలెక్షన్స్ గురించి మాట్లాడేసుకుందాం, ఎందుకంటే ఆ తర్వాత డిస్కషన్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కాబట్టి. ఇక కలెక్షన్ గురించి మాట్లాడుకుంటే మూవీ డే 1 మనందరికీ తెలుసు 135 CR అయితే కలెక్ట్ చేసింది. అండ్ డే 2 వచ్చేసి 50 crores కలుపుకొని మొత్తం 181 CR అయితే క్రాస్ చేసింది. అండ్ అలాగే నిన్న శనివారం 3వ రోజుతో ఒక 50 కోట్లను మళ్ళీ కలుపుకొని ఓవరాల్గా ఈ మూవీ 236 కోట్లను కొలగొట్టింది కేవలం 3 రోజుల్లో. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పాన్ ఇండియా రేంజ్లో రామ్ చరణ్ లాంటి హీరో ఇంత ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన సినిమాకి ఇవి సరిపడా కలెక్షన్స్ కాదని నా ఒపీనియన్. ఎందుకంటే మూవీ ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ అయి ఉంటే రోజుకి ఈజీగా 100 CR కొడితేనే, ఎందుకంటే పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయింది. ఇండియన్ నెట్లో అయితే అసలు చాలా దారుణంగా కలెక్షన్స్ వస్తున్నాయి. మన తెలుగులోనే కలెక్షన్స్ అన్నీ కూడా వస్తున్నాయి. సో ఇవాళ సండే కాబట్టి ఖచ్చితంగా 50 కోట్లకు పైగానే కలెక్షన్స్ వస్తాయి. మేబీ రేపు ఎల్లుట్లో సినిమా 300 కోట్లను కూడా ఈజీగా దాటుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. బట్ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మూవీ 350 కోట్లను దాటి ఆల్మోస్ట్ 500 CR అయితే కలెక్ట్ చేయాల్సి ఉంది కాబట్టి, సో బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అంటే నా వరకు ఫుల్ రన్లో ఓవరాల్ రన్లో మూవీ ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. అయితే ఇంత నెగిటివిటీలో కూడా ఇలాంటి కలెక్షన్స్ ఎలా సాధించగలుగుతుంది అంటే వన్ అండ్ ఓన్లీ వన్ మ్యాన్, రామ్ చరణ్ గారి వల్ల. సినిమాపై చాలా నెగిటివిటీ వచ్చింది, చాలా ట్రోలింగ్స్ వచ్చాయి. బట్ అవన్నీ కూడా డైరెక్టర్స్ నుంచి వచ్చాయి. అండ్ అలాగే హీరోయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో తన నుంచి వచ్చాయి, హీరో నుంచి కూడా వచ్చాయి. అంటే కొన్ని సీన్స్ కానివ్వండి, కొన్ని డైలాగ్స్ కానివ్వండి, హీరో ఒప్పుకోకుండా ఉంటే బాగున్ను, ఒప్పుకోవడం వల్ల తనకి కూడా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయింది. సో తన్ని కూడా కొన్ని సైట్లు అయితే ట్రోల్ చేయడం కూడా మనం చూసాం. బట్ మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్, ఈ యూట్యూబర్స్ని అండ్ ఎవరైతే ట్రోలింగ్ చేశారో వాళ్ళందరినీ పక్కన పెడితే సినిమా చూసి వచ్చిన వాళ్ళలో సగం మంది బాలేదని చెప్పినా మిగతా సగం మందికి మాత్రం సినిమా విపరీతంగా నచ్చింది. ఎందుకంటే వాళ్ళు బేసికల్గా ఈ హీరోయిన్ క్యారెక్టర్ని కానివ్వండి, ఆ డైలాగ్స్ని కానివ్వండి పెద్దగా పట్టించుకోలేదు. కోర్ పాయింట్ ఏదైతే ఉందో, పెద్ద ఎంత కష్టపడ్డాడు, ఏం చేశాడు, ఫైనల్గా తను లాస్ట్లో చెప్పిన ఆ మోటివేషనల్ స్పీచ్ కానివ్వండి, ఓవరాల్ మూవీ ఎండ్ అయ్యేసరికి ఒక హార్ట్ఫుల్, ఒక ఎమోషనల్ మూవీగా వాళ్ళకి అనిపించి చాలామంది మౌత్ టాక్తోనే ఈ సినిమాని బాగుంది అని చెప్పి స్ప్రెడ్ చేయడం మనం చూసాం. సో అందువల్ల మూవీకి టికెట్స్ అయితే తెగుతూనే ఉన్నాయి. రోజుకి మీరు ఎలా చూసుకున్నా, ఏ వెబ్సైట్ చూసుకున్నా మన తెలుగు రాష్ట్రాల్లో మెయిన్లీ చాలా టికెట్స్ కట్ అవుతున్నాయి. విపరీతమైన క్రేజ్ అయితే ఇప్పటికీ ఉంది, థియేటర్స్ హౌస్ఫుల్ అవుతూనే ఉన్నాయి. సో ఓవరాల్ రన్లో మూవీ అయితే ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవుతుంది. కానీ రామ్ చరణ్ గారికి ఇంత ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత, ఇంత భారీ స్థాయిలో రిలీజ్ చేసిన తర్వాత ఈ కలెక్షన్స్ అనేవి చాలా తక్కువనే చెప్పాలి. ఇకపోతే సినిమాలో ఇప్పుడు ఎంత ట్రోలింగ్ జరగడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మూవీ టీం ఏదైతే ఉందో ఈ యూట్యూబర్స్ మీద స్ట్రైక్లు వేయడం అనేది ఖచ్చితంగా సమంజసం కాదు. ఎందుకంటే ఎవడ ఒపీనియన్ ఆడు చెప్తాడబ్బా. ఇప్పుడు నాకు వేయలేదని చెప్పి నేను వాళ్ళు పొగడం అనేది కరెక్టే కాదు కదా. రేపు పొద్దున్న నాకు వేయచ్చు, ఈరోజు చిన్న ఛానల్, రేపు పొద్దున్న పెద్ద ఛానల్ అవ్వచ్చు. ఆ రోజు నాకు అనిపించింది చెప్తే స్ట్రైక్ వేసేస్తే ఇంకెందుకు చెప్పడం. ఇప్పుడు ఒక యూట్యూబరు తను చెప్పిన రివ్యూతో సినిమాకు వచ్చే కలెక్షన్స్ కానీ, సినిమా తాలూకా ఇంపాక్ట్ని కానీ ఏమీ చెయ్యలేడు. మహా అయితే 1-2 lakh పర్సన్స్ చూస్తారు, రివ్యూ కాదనట్లేదు. వాళ్ళతోనే అయిపోదు కదా సినిమా ఫలితం అనేది. చాలామంది ఆడియన్స్ ఉన్నారు, మౌత్ టాక్తోనే వెళ్తుంది. మేబీ మీరు ఎక్కడైనా చూసుకోండి, ఒక యూట్యూబర్ సినిమా హిట్ అయిపోయిందని చెప్పడని చెప్పి సినిమా హిట్ అయిపోతే, లేదంటే పోయిందని చెప్పడని చెప్పి సినిమా ఫ్లాప్ అయిపోతే మౌత్ టాక్తోనే అంత వెళ్తుంది. మహా అయితే 1 or 2% ఇంపాక్ట్ మాత్రమే ఉంటుందని నా ఒపీనియన్. సో మీరేమనుకుంటున్నారు?
నిజంగా యూట్యూబర్స్ వల్ల సినిమాకి నష్టం కలుగుతుందా అంటే రివ్యూవర్స్ వల్ల అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అయితే ఈ స్ట్రైక్స్ వేయడం అనేది నా వరకు కరెక్ట్ కాదనే చెప్తాను. నిజానికి ఈ స్ట్రైక్స్ వేయడం వల్లే వాళ్ళు ఇంకా వీడియోలు చేస్తున్నారు సినిమాపై నెగిటివిటీతో, ఇంకా కంప్లీట్గా ఉన్న ప్రతి బొక్కనే లాగుతున్నారు సినిమా నుంచి. అవసరం ఇదంతా? ఒకసారి ఆలోచించాలి వాళ్ళు కూడా. అంటే అలాగని రివ్యూవర్స్ అన్ని విషయాల్లో కరెక్ట్ అని కూడా నేను చెప్పట్లేదు. కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు వాళ్ళ సబ్స్క్రైబర్ల కోసం వాళ్ళకి నచ్చిన స్టైల్లో బట్ ఎలా అంటే ఒక ట్రోలింగ్ చేస్తూ లేదంటే రకరకాల మీమ్స్ని యాడ్ చేస్తూ అంటే కామెడీలా అంటే ఆడియన్స్ చూసే వాళ్ళకి అది ఎంగేజింగ్గా ఉండాలని చెప్పి సినిమాని కాస్త కించపరిచేలా రివ్యూలు చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ వ్యూస్ కోసం. ఎందుకంటే వాళ్ళు అలా చెప్తేనే వాళ్ళ ఫ్యాన్స్ అనేది వాళ్ళ సబ్స్క్రైబర్లు అనేది ఆ వీడియో అనేది చూడడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు అదే ధోరణిలో ఇప్పటికీ కూడా స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉన్నారు. ఒక బాగోలేని సినిమాని బాగాలేదని చెప్పడానికి చాలా దారులే ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక ప్రాపర్ వేని ఎంచుకోవాలి. ఈ సినిమా ఇక్కడ బాగాలేదు అని ప్రాపర్గా చెప్పగలిగే విధానంలో వెళ్ళాలి. కానీ దాన్ని ట్రోలింగ్ చేసేలా మూవీ టీమ్ని కానీ హీరోని కానీ ఎవరినైనా వాటెవర్ కించపరిచేలా రివ్యూలు చెప్పడం కూడా అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది లేదనట్లేదు, కించపరిచేలా చెప్పకూడదనేది మాత్రమే నా ఉద్దేశం. ఇకపోతే డైరెక్టర్ బుచ్చిబాబు గురించి మాట్లాడాలి. బుచ్చిబాబు గారు ఎక్కడైనా ఇంటర్వ్యూలో కానివ్వండి అండ్ అలాగే ఆడియో ఫంక్షన్లో కానివ్వండి తను మాట్లాడినప్పుడు అంటే హీరో క్యారెక్టర్ని గురించే చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇన్స్పిరేషనల్ స్టోరీ అని చెప్పాడు. ఇప్పుడు దాన్ని పట్టుకొని లాగుతున్నారు కదా. ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ ఒక క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలో సినిమాలో ప్రాపర్గా చూపించలేదు. ఎప్పుడు ఫస్ట్ హాఫ్లో ఒక పార్ట్ వరకు, ఆ తర్వాత బాగానే వెళ్ళినా ఇప్పుడు దీన్ని పట్టుకొని లాగుతున్నారు కదా. అంటే ఎంత వల్గర్గా చూపించారంటే కొంతమంది దాన్ని తీసుకోలేకపోతున్నారు. కొంత ఆడియన్స్ పర్వాలేదులే ఇంకా ఎన్ని కామన్ అన్నట్టు లైట్ తీసుకుంటున్నారు, కానీ చాలామంది తీసుకోవట్లేదు. అండ్ యాక్చువల్గా అలా చూపించడం అయితే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే హీరో క్యారెక్టర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు ఖచ్చితంగా. అది ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వనివ్వండి, ఆయన క్యారెక్టర్ని కానివ్వండి, ఆయన సిగరెట్ని కాల్చితే దాన్ని కూడా స్టైల్గా తీసుకుంటారు. అండ్ అలాగే హీరోయిన్తో జరిగిన సీన్స్ కానివ్వండి, తను చెప్పిన డైలాగ్స్ కానివ్వండి, అవన్నీ కూడా కొంచెం అసభ్యకరంగా ఉన్నాయి. సో బుచ్చిబాబు లాంటి ఒక డైరెక్టర్ అంటే పెద్ద డైరెక్టర్ ఏం కాదు, ఒకే ఒక సినిమా తీశారు ఉప్పిన, లక్కీలీ హిట్ అయింది ఫస్ట్ మూవీ, నేషనల్ అవార్డు వచ్చింది. సో అందువల్ల రామ్ చరణ్ గారు మళ్ళీ రెండో అవకాశం ఇచ్చారు. ఓకే, చాలా గ్రాండ్గా తీస్తున్నారు. ఖచ్చితంగా బుచ్చిబాబు గారిలో మంచి మేటర్ ఉంది. ఖచ్చితంగా ఈసారి కూడా అదరగొట్టేస్తాడని అందరూ అనుకున్నారు కదా. ఎక్స్పీరియన్స్ అంటే ఒక్క సినిమాతోనూ ఒక పెద్ద హీరోని డీల్ చేసే ఎక్స్పీరియన్స్ ఉందని మనం అనుకున్నాం, కానీ అది లేదని ఆయనే స్పష్టంగా ఈ సినిమాతో తనే ప్రూవ్ చేసుకున్నాడు. ఎందుకంటే ఒక పెద్ద హీరోకి ఎలాంటి డైలాగ్స్ పడాలి, ఎలాంటి అంటే ఎలివేషన్స్ ఇచ్చేస్తేనో కథ మంచిదే కాదనట్లేదు, ఆ కథని ప్రాపర్ వేలో తీసుకెళ్ళాలి కదా. అక్కడ ఖచ్చితంగా బుచ్చిబాబు ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. సో ఫైనల్గా ఇది పెద్ద ఒక కథ. 3 రోజులకి 236 కోట్లతో ప్రజెంట్ మూవీ అయితే బాగానే రన్ అవుతుంది. చూద్దాం మరి బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా, అంటే ఒక డిజాస్టర్గా కాకుండా ఒక సేఫ్ జోన్లోకి వెళ్తుందా లేదా ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇన్కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్గా ఉంటారని నేనైతే అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.